తాజా అంశాన్ని చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులు డబ్బులు పంచుతుండగా వీడియోలు చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల దాడికి సంబంధించి పూర్తి కారణాలేంటి? రైట్ ఉమా, సూర్యాపేట జిల్లా కోదాడలో అయితే ఎన్నికల వేడైతే రాస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే అభ్యర్థులందరూ కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా కోదాడ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆ వార్డులో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా నగదు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ నగదు పంపిణీ మొత్తం కూడా బహిరంగ ప్రదేశంలోనే ఓ ఇంటి వద్ద ఆ వార్డుకి సంబంధించిన వారందరూ కూడా డబ్బులు పంపిణీ చేస్తారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఆ వీడియోలను మొత్తం కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే దీన్ని గమనించినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరైతే ఈ వీడియో చిత్రీకరించారో ముగ్గురి దగ్గర నుంచి కూడా ఆ ఫోన్లు మొత్తం కూడా లాక్కున్నారు. వారు ఫోన్లు ధ్వంసం చేశారు. వీరందరినీ కూడా ఒక గదిలో బంధించి మూకుమ్మడిగా ఆ ముగ్గురి పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ తాయిలాల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నగదు బహిరంగ ప్రదేశాల్లోనే నగదు పంపిణీ చేస్తారు. దీన్ని మేము చిత్రీకరించడంతో ఇక్కడ మా పైన ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి కూడా తోటి మిత్రులు అక్కడ ఉన్నటువంటి పలు మీడియా సంస్థల వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఎన్నికలు భాగంగా ఇక్కడ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కూడా నగదు పంపిణీ అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ దృశ్యాలన్నీ కూడా వెలికి రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉంటారో వీరందరూ కూడా ఒక్కసారిగా ఆ ముగ్గురి పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరావారీగా జరుగుతుంది. అభ్యర్థులు నువ్వు అన్నట్లు కూడా ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఎక్కడైతే ఇక్కడ పోటాపోటీ ఉందో ఆ ప్రాంతాలలో విచ్చలవిడిగా అయితే నగదు పంపిణీ జరుగుతుంది. దీనికి తోడు పలు తాయిలాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రైస్ కుక్కర్లు పంపిణీ చేయడం, మరి కొన్ని చోట్ల బియ్యం బస్తాలు పంపిణీ చేయడం, మరికొన్ని చోట్ల బాస్మతి బియ్యం పంపిణీ చేయడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కోదాడ 7వ పట్టణంలో కూడా ఆ 7వ వార్డుకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ పిలిచి ఓ ఇంటి వద్దకు పిలిచారు. అక్కడ ఇంటి వద్దకు పిలిచి ఒక్కొక్కరికి కూడా సుమారు 1000 నుంచి 1500 వరకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటుకి లెక్కేసి వారందరూ కూడా నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు జర్నలిస్టులు ఆ వీడియో చిత్రీకరించడము, దాన్ని గమనించి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ముగ్గురి పైన దాడి చేయడం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆ చర్చాంశంగా మారింది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు పోలీసులు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసి దీనిపైన బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు ఇంకా స్పందించలేదు. అయితే ఇలా ఒక మీడియా వ్యక్తుల పైన దాడి చేయడం అనేది హేయమైన చర్య అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.